మీరు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ నేను స్ట్రెస్ చేస్తున్నాను. అంటే మీరు తప్పులు చేస్తారు, మీరు అవినీతి చేస్తారు, మీరు సరిగ్గా పరిపాలనలో మీరు చేయాల్సిన పనులు మీరు చెయ్యరు. ఇప్పుడు సిబిఐలు ఎంక్వైరీలు కానీ మీరు ఇట్లా తెలంగాణ ప్రజలు ఒకరి కింద బానిసలు అని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొడతారా అనేటువంటి వాళ్ళకు మీరు చెప్పే సమాధానం? వాస్తవాలు మాట్లాడాలి. ఎవరు నిజంగా సిబిఐని మీ తప్పులు ఎవరు చేశారు? ఫస్ట్ పాయింట్, ఎక్కడ తప్పు జరిగింది? 55 సంవత్సరాలు పేపర్ల వరకే పరిమితమైన ప్రాజెక్టులు ఇవన్నీ. ఎవ్వరికి కూడా గోదావరిలో మిగులు జలాల గురించి ఒక్కడికి కూడా ఒక ఆలోచన కూడా రాలేదు. పాలమూరు ఎత్తిపోతుల పథకం కేవలం ఒక జూరాల ప్రాజెక్ట్ కట్టడానికి 20 సంవత్సరాలు తీసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టడానికి దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు తీసుకున్నారు. అంటే అవన్నీ ఫిల్ చేయడం కోసం. తెలంగాణలో పేరు మోసిన ప్రాజెక్టులు ఏమున్నాయండి? ఒక నిజాం సాగరు, ఉస్మాన్ సాగరు, గండిపేట, మూడేనా? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఇంకేమున్నాయి పెద్దగా ప్రాజెక్టులు? పెద్ద ప్రాజెక్టులు జూరాల ప్రాజెక్టు 20 సంవత్సరాలు, శ్రీరామ్ సాగర్ 50 సంవత్సరాలు. మొత్తం చూస్తేనేమో తలాపున గోదావరి మొత్తం పోతూనే ఉంటుంది ఆంధ్ర ప్రాంతానికి. కృష్ణ ప్రాంతం అట్లనే పోతుంటే శ్రీశైలంలో పోతుంది. అప్పుడు పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ కడితే కూడా ఎవరేం మాట్లాడలేదు జలయజ్ఞంలో భాగంగా. ఇవన్నీ కూడా చూసి తెలంగాణలో ప్రత్యేకించి ఈ ఉత్తర తెలంగాణ ప్రజలు, దక్షిణ తెలంగాణలో ఈ తూర్పు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురై ఆకలి చావులు చచ్చి బొబ్బాయి పోయి దుబాయ్ పోయి ఇన్ని చేస్తుంటే వాళ్ళందరికీ ఈ నా బతుకున్నప్పుడే ఇవన్నీ జరగాలని చెప్పి కేసీఆర్ గారు ఒక గొప్ప నినాదం తీసుకొని నీళ్లు నిధులు నియామకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ నీళ్ళకే ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కేసీఆర్ గారు ఒకసారి 2015 సంవత్సరంలో సిద్దిపేటలో ఎల్లుపల్లి అని ఒక స్కూల్కి వచ్చాను. అక్కడ నేను వారిని రిసీవ్ చేసుకొని నేనే. అప్పుడు నేను అడిగిన, సార్ విద్యా వ్యవస్థ మీద కూడా మనం ఫోకస్ చేద్దామంటే, ప్రవీణ్ విద్యా వ్యవస్థ చేద్దాం కానీ మొట్టమొదట మనకు నీళ్లు కావాలి. ఈ పొలాల్లోకి నీళ్లు రాకపోతే జనాలు చచ్చిపోతారు, వీళ్ళకు తిండి దొరకదు, నిరంతరం ఇదే బాధతో ఉంటారు. వీళ్ళకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కావాలి. అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి. ముందు నీళ్లు, ఆ నీళ్ళను లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కావాలి. అంటే మనం పెద్ద ఎత్తున కూడా విద్యుత్ కేంద్రాలు పెట్టుకోవాలి. విద్యుత్ కేంద్రం పెట్టుకుని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే పంపులు వస్తాయి. పంపులు వచ్చిన తర్వాత సంపద వస్తుంది. సంపద వచ్చిన తర్వాత వెంటనే విద్య అనే ప్రజలకు విద్య ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆయన కూడా అన్ని చేసుకుంటేనే ఎన్నో పాఠశాలలో ఎన్నో రకాలు చేసినా అది వేరే సబ్జెక్టులు అండి. సో ఈ విధంగా కేసీఆర్ గారు ఒక గొప్ప నినాదంతో పోయినారు, ఒక ప్రణాళికతో పోయినారు. సో వీళ్ళు ఏమంటారంటే కేసీఆర్ గారు ఏదో తెలంగాణ ఎట్లా చేసిండ్రు అట్లా చేసినాడు అవినీతి అంతా కూడా ఏంటంటే ఘోరంతా కొండంతలుగా చూపించే. మీరన్న మాటలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ప్రేమ లేదా? ఓన్లీ కేసీఆర్ గారికి ప్రేమ ఉన్నదా? ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ బిడ్డనే కదా, ఆయనకెందుకు తెలంగాణ ప్రజలను బానిసలుగా చూడాలని, పరాయి వాళ్ళ కాలకాడ పెట్టాలని ఎందుకు అనుకుంటారు వాళ్ళు? చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. రేవంత్ రెడ్డికి తెలంగాణ భూముల మీద ప్రేమ ఉన్నది, సర్వే నెంబర్ల మీద ప్రేమ ఉన్నది, గజాల మీద ప్రేమ ఉన్నది. కేసీఆర్ గారికి తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ విద్యార్థుల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణలో నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ మహిళల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణలో పుట్టబోయే బిడ్డల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణలో వీచే గాలి మీద ప్రేమ ఉన్నది, నీళ్ళ మీద ప్రేమ ఉన్నది. రేవంత్ రెడ్డికి కనిపించే తెలంగాణ సర్వే నెంబర్ల తెలంగాణ. నిజం, ఇది వాస్తవం. రేవంత్ రెడ్డికి కనిపించేది ఈ ఆకాశ ఆర్మ్యాల తెలంగాణ, అందులో ఉండే ఎస్ఎఫ్టీల తెలంగాణ. రేవంత్ రెడ్డికి తెలిసిన భాష ఎస్ఎఫ్టీలు, స్క్వేర్ యార్డ్స్, సర్వే నెంబర్లు, ఓఆర్సీలు, కబ్జాలు, బ్లాక్మెయిలింగ్. కేసీఆర్కు తెలిసిన తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, కాలువలు, సొరంగాలు, దాని తద్వారా వచ్చిన పంట దిగుబడి, దానికి వచ్చిన రేటు, మద్దతు ధర, కల్లాలు, అదేవిధంగా రైతులకు బీమా, అదేవిధంగా రైతు భరోసా, వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకు విద్య, గురుకులాలు. ఇది కేసీఆర్ భాష. పుట్టబోయే బిడ్డలకు కేసీఆర్ కిట్స్, అదేవిధంగా మహిళలకు పెన్షను, బీడీ కార్మికుల నుంచి మొదలు పెడితే దివ్యాంగుల వరకు వాళ్ళకి పెన్షను. అంటే కేసీఆర్ గుండెలో సంక్షేమం ఉంటుంది, కేసీఆర్ గుండెలో భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ అంటే దేశం అంటే మట్టి కాదో మనుషులు అనే ఒక భావనతో కేసీఆర్. తెలంగాణ అంటే కేవలం సర్వే నెంబర్లు లేకపోతే స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్స్ కాదు. తెలంగాణ అంటే ప్రజలు, తెలంగాణ అంటే ఒక చరిత్ర, తెలంగాణ అంటే ఒక సంస్కృతి, తెలంగాణ అంటే ఒక భవిష్యత్తు, తెలంగాణ అంటే ఒక టాస్క్ కేసీఆర్ గారికి. వాళ్ళిద్దరికీ మీరు రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. పాలమూరు బిడ్డకు ఆయన చేసింది ఏంటి? పాలమూరుకు ఆయన చేసింది తెలంగాణకు వాళ్ళ ఆంధ్ర పాలకుల ఏజెంట్ కావడం తప్ప. పాలమూరులో
4th సిటీ అని పెడుతున్న రేవంత్ రెడ్డి ఆ దానికి 6 లేన్ రోడ్డుకు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ ఎవరు? అమరావతికి ఇస్తారంట కదా కరెంట్ సెక్టర్. ఆ కాంట్రాక్టర్ ఎవరు? సీఎం రమేష్. ఆయన ఏ ఊరు? కడప. ఆయన ఏ ఊరు? కడప. ఆయన ఏ పార్టీ? బీజేపీ. మరి ఎక్కడ పోయింది కామారెడ్డి? ఇంకా ఆయన ఏ వర్గం? ఆధిపత్య వర్గం. మరి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? అగ్రవర్ణానికి చెందిన ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? వీటి గురించి కదా మాట్లాడాల్సింది. సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఏమైంది? సో రేవంత్ రెడ్డి పేరుకు మాత్రమే పాలమూరు బిడ్డ. ఆయన బాడీలో పారుతున్న రక్తం అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి బానిస అయిన రక్తం అని అనుకుంటున్నాను. కేసీఆర్ బానిసగా మార్చినటువంటి తెలంగాణ నేను విముక్తి చేసిన, ప్రజాపాలన తెచ్చిన, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అని వారు చెప్తా ఉంటే మీరేమో దానికి పూర్తి కాంట్రాస్ట్లో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇప్పుడు రోడ్డు మీద పోతే తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గోస ఉచ్చుకుంటున్నారు, రైతులను గోస ఉచ్చుకుంటున్నారండి. ఇప్పుడు మీకు నేను సిర్పూర్లో చూస్తున్నా, ఈరోజు కూడా సిర్పూర్ నుంచి న్యూస్ ఏంటంటే యూరియా లేక రైతులు మాకు పలాని రోజు ఇస్తామని చెప్పి ఇప్పటికి 20 రోజుల నుంచి యూరియా బస్తాలు మాకు ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? పరిశీలించలేదు కేసులు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అక్రమంగా కేసులు. 94,000 కోట్ల ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు మీద కేవలం ఒక్క రోజులో 5 గంటల నుండి 12 గంటల వరకు 1 గంట వరకు చర్చ చేసి క్లోజ్ చేయడం ఇందిరమ్మ రాజ్యం అంటే? తన సొంత అల్లుళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం ఇందిరమ్మ రాజ్యం అంటే? వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చుకోవడం ఇందిరమ్మ రాజ్యం అంటే? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో డిపిఆర్ లేకుండా 4,000 కోట్లు అప్పనంగా పొంగులేటికి మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పడమేనా ఎక్సెస్గా ఇందిరమ్మ రాజ్యం అంటే? శోధా కన్స్ట్రక్షన్కు 10 కోట్ల టర్న్ ఓవర్ లేని శోధా కన్స్ట్రక్షన్కు 11,100 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రతి ఎస్ఎఫ్టీకి 50 నుంచి 100 రూపాయల ట్యాక్స్ అక్రమంగా కలెక్ట్ చేయడం ఇందిరమ్మ రాజ్యం అంటే? హైడ్రా పెట్టి అందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోండి. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని ప్రజల మీద ప్రతీకారం తీసుకునే ఆ పాలన ఇక్కడ నడుస్తూ ఉన్నది. వాళ్ళకి అర్హత లేదండి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడమో లేకపోతే మనం డిబేట్ అయిపోతుంది సార్. మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వెళ్తాం.